అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను గణేష్. ఈ వీడియోను ఒక 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే కొంతమంది జీవితాలు బాగుపడతాయి. ఎందుకు చెప్తున్నానో మీకు తెలుస్తుంది. కాటారంలో రెడ్డి సాబ్ అలియాస్ లిక్కర్ డాన్. సుకుమారు పుష్ప సినిమా తీస్తే ఈయన లిక్కర్ సినిమా తీస్తున్నాడు. అల్లు అర్జున్ ఒక డైలాగ్ కొడుతాడు, మీకు తెలుసా? ఏంటిది? పుష్ప ది ఫైర్ అని ఇట్లా తిప్పుతాడు. కానీ ఈయన ఇట్లా కాదు, సిండికేట్ లిక్కర్ ది డాన్ అని తిప్పుతాడు ఈయన. ఇగో అసొంటి అపర కుబేరుడు. ఆయన ఎక్కడ ఏలు పెడితే అక్కడ వైన్ షాప్ వస్తుంది, ఆయన ఎక్కడ చేయి పెడితే అక్కడ బెల్ట్ షాప్ ఓపెన్ అవుతుంది. అంతే. ఇక ఇది ఎట్లా అంటే ఆయనకు రాత రాసిండు దేవుడు. కానీ ఏ విధంగా పోతున్నాడు? సిండికేట్ పుష్ప, కాటారం సబ్ డివిజన్ సిండికేట్ రెడ్డియే లిక్కర్ డాన్. వైన్ షాప్లో దొరకని బీర్లు బెల్ట్ షాపులో ప్రత్యక్షం. అర్థమైందా? వైన్ షాపులో మందు దొరకది, బెల్ట్ షాపులలోనే దొరుకుతుంది. ఈయన సిండికేట్ తయారు చేసి ఒక బెల్ట్ షాప్ ఓపెన్ చేపించి అక్కడ అమ్మిస్తాడు మందు. వైన్ షాప్ లకు స్టాక్ తెచ్చుకుంటాడు, స్టాక్ తెచ్చుకున్న మందును బెల్ట్ షాప్ లకు తరలిస్తాడు. వైన్ షాప్ లో ఒక బ్రాండ్ కావాలి అంటే దొరకది. ఎక్కడ దొరుకుతుంది? బెల్ట్ షాప్ లో దొరుకుతుంది ఆ బ్రాండ్. అంటే చూడిగా ఈయన చెయ్యి ఎక్కడ పెడుతున్నాడు, ఈయన హస్తం ఎక్కడ ఉందో చూడిగా. రెడ్డి సాబ్ లిక్కర్ మాఫియాకు నిలువెత్తు సాక్షాత్కారం, వసూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ. అర్థమైంది కదా? దీనికి మూలాధారం, మూల స్తంభం ఏంటిది? ఆబ్కారీ శాఖ. చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఎన్ని బెల్ట్ షాప్లో ఓపెన్ చేసినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. కనీసం రైడ్ కూడా చేయడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు కదా, నవ తెలంగాణ రెడ్డి సాబ్ లిక్కర్ మాఫియాకు నిలువెత్తు సాక్షాత్కారం. అంటే నిలువెత్తు గజస్తంభం లాగానట్టు ఇది చూసి చూడనట్టు వదిలేస్తుంది. అంతే. నువ్వేమన్నా చేసుకో, నెలకు నాకు జేబులకు డబ్బులు వస్తలేవా అంతే. వేరే ముచ్చట లేదు. నువ్వెన్ని బెల్ట్ షాప్లను ఓపెన్ చేసుకో, ఎంత మందన తరలించుకో, ఎంత ఫేక్ అన్న మందమ్ము, ఎంత లిక్కరు టెండర్ బల్బుకో, నువ్వు మొత్తం కల్తీ మందమ్ము, నువ్వేమన్నా చేసుకో, నెలకు మామూలు వస్తున్నాయా, మన పాన్ జేబులోకి వస్తున్నాయా లేవా పైసలు, అంతే. గంతే. గాడిగా చూస్తుంది ఈ శాఖ. కానీ ఈయన జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఏలుతా ఉన్నాడు. సబ్ డివిజన్ కూడా ఆయన కన్ను పడ్డది, ఇక్కడ కూడా వెళ్తాడు. చూడిగో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ లో వరంగల్ ప్రాంతానికి చెందిన రెడ్డి సాబ్ సిండికేట్ పుష్పగా లిక్కర్ డాన్ గా ఎదిగారు. లిక్కర్ డాన్ ఎదిగిన తీరు అక్రమంగా ఎదగాలనుకున్న వారికి ఆదర్శమని చెప్పుకొస్తా ఉన్నారట. చూడిగా ఆయన ఎదిగిన తీరు ఏదైతే ఉన్నదో, అక్రమంగా ఎలా ఎదగాలి అనే దాని మీద ఇగో ప్రజలు మాట్లాడుకుంటున్నారట. చూడు, రైట్. ఈ రెడ్డి సాబ్ గారు అమ్మిందే తాగాలన్నట. అంటే ఆయన ఏది అమ్మితే గదే తాగాలి. ఆయన ఓసీ అమ్మితే ఓసీ తాగాలి, బీసీ అమ్మితే బీసీ అమ్మాలి, లాస్ట్కు ఒక సీసాల గుడంబ ఓసి అమ్మినా తాగాలి. ఆయనది అట్లా ఉంటుందట. మన నవ తెలంగాణ రాసిండు. చూడిగా ఎట్లా రాసిండో. కాటారం సబ్ డివిజన్లో వైన్ షాప్ల నిర్వాహకులు అమ్మిన మద్యాన్ని తాగేలా సిస్టమ్ను తయారు చేసుకున్నారు. కాదు కూడదని నో స్టాక్ బోర్డులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి అని వార్నింగ్ వస్తున్నారట. వాళ్ళు అమ్మిన మద్యాన్నే పబ్లిక్ తాగాలి. వీడు అడగడానికి లేదు అక్కడ బ్రాండ్. ఒకవేళ వీడు కనుక ఒక బ్రాండ్ అడిగిండు అనుకో, ఆ బ్రాండ్ అక్కడ లేదు అని నో స్టాక్ పెడతారట. నో స్టాక్ పెట్టి ఒకవేళ ఎందుకు లేదు అని క్వశ్చన్ చేస్తే ఏం చేసుకుంటావో చేసుకో, ఏం అదట, గట్లుంటుంది అన్నట్టు. అయితే ఇందులో కొంచెం డెప్త్గా పోతే మనకి ఏం నడుస్తూ ఉందయ్యా అంటే, ఈ డెప్త్ విధానాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇందులో మన మహానుభావుడు ఒక సిస్టమ్ పెట్టిండు అన్నట్టు. ఏం పెట్టిండు అంటే, ఈ సిస్టాన్ని మనం కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆయన శాసించేది ఏంటి? బెల్ట్ షాపులు. ఎర్లీ ఇన్ మార్నింగ్ 6 to 9 లోపు వెహికల్లు రెడీ అవుతాయి. నైట్ మొత్తం లోడ్ అవుతాయి. మొత్తం లోడ్ అయ్యి ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో అక్కడక్కడ ఈ అన్ని బ్రాండ్లు మొత్తం ఇచ్చుకుంటా మళ్ళా వైన్ షాప్ వరకు వస్తాయి. ఒకటి. రెండోది, ఎక్సైజ్ శాఖ ఏదైతే ఉన్నదో నోరు మెదపకుండా, కుయ్యం అనకుండా ఎక్కడికి పంపించేది అక్కడ పంపిస్తాడు. రెండోది, ఇక లాస్ట్కు అసలోరు ఎవరు? ఎక్సైజ్ శాఖకి అసలోరు ఎవరో మీకు తెలుసు, జిల్లా స్థాయిలో ఉంటాడు. ఆయన నోరు మూయడానికి ఫైనల్గా ఒక ప్యాకేజ్ ఉంటుంది మంత్లీ. ఆ ప్యాకేజీ కథం నెల మామూలుగా పోతూనే ఉంటుంది. అక్కడ కూడా నోరు కుయ్యమన్నది. ఇంకొకటి ఏంటంటే, ఆయన వేసుకున్న రూట్ ఏంటిది అయ్యా అంటే, పెద్ద పెద్ద బడా మంత్రులతోటి ఎమ్మెల్యేలతో దోస్తానం చేస్తాడు. ఆయనను కలవాలి అంటే ఒక 100 ఫోన్లు కొట్టాలి, 100 మందిని కలవాలి.
ఆయన అపార్ట్మెంట్ కూడా మంత్రికి దొరకదట. ఇట్లా చూడు, పుష్పను మించిన లిక్కర్ డాన్ అంటే ఎట్లున్నాడో అట్లా ఉంటాడు. ఇగో ఆయన ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యం. సిండికేట్ పుష్పగా రెడ్డి షాప్ అవతారం. వైన్ షాపుల్లో దొరకని కేఎఫ్ బీర్లు బెల్ షాపుల్లో ప్రత్యక్షం. రెడ్డి షాప్ లిక్కర్ మాఫియాకు నిలువెత్తు నిదర్శనం. సిండికేట్ మద్యంలో భాగంగా కాటారం మండలంలో 3 వైన్ షాపులు ఉండగా ఒక్కటి గంగారం క్రాస్ రోడ్ వద్ద, మరొకటి కాటారం, అదేవిధంగా కాటారం మండలం కేంద్రంలో నడిపిస్తుండగా మూడోది హోల్సేల్ కోసమే షాపును ఉపయోగిస్తుండడం విశేషం కాగా 3 వైన్ షాపుల బెల్ట్ షాపుల కోసమే సపరేటు హోటల్స్గా వాడుతుండగా రోజుకు కొత్త బెల్ షాపులు పుట్టుకొస్తూ సిండికేట్ మద్యం దందాకు బలాన్ని కూస్తుంది. ఇలా రెడ్డి షాప్ తన సిండికేట్ సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ అందినంత దోసుకుంటూ సినిమా తీరులా తలపిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. ఏం చెప్తా ఉన్నా, ఈయనకు ఏ డిపార్ట్మెంటు ఎదురు చెప్పది, ఏ అధికారి ఎదురు చెప్పాడు. ఇప్పుడు చూడు, నేను ఫోన్ చేస్తా, ఎస్ఐకి ఫోన్ చేస్తా, ఎక్సైజ్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తా. ఆయన ఏమంటాడో చూడు, ఎట్లా అంటాడో. నేను కాల్ చేస్తా, ఆయన ఏం మాట్లాడతాడో చూడండి. ఇదివరకు నేను దీని వీడియో కూడా పెట్టినా. బిజీ వస్తుంది, బిజీ వస్తుంది. శనివారం హోల్సేల్ షాపులు ఫుల్ ఓపెన్ అట. రెడ్డి షాప్ ఆదేశానుసారం ఏమో కానీ కాటారం మండల కేంద్రంలో హోల్సేల్గా నిర్వహిస్తున్న దేవుడు పేరుతో గల వైన్ షాప్ శనివారం ఫుల్గా ఓపెన్ చేసి నడిపిస్తున్నారు. రెడ్డి షాప్ శనివారం వైపు షటర్ను పూర్తిగా ఓపెన్ చేయించి నడిపిస్తారు. ఏదేమైనా కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. దీన్ని పట్టించుకోవాలని చెప్పి పాలక వర్గాలు, ప్రతిపక్ష వర్గాలు, ప్రజలు వీళ్ళందరూ కోరుతున్నా కూడా ఎవడు పట్టించుకుంటాడట. ఎందుకు పట్టించుకుంటాడయ్యా? మందు విచ్చలవిడి అమ్ముకోరి అని చెప్తుంది ప్రభుత్వం. గల్లీలల్లా షాపులు ఓపెన్ చేస్తా అంటున్నారు కాబట్టి ఈయన లిఫ్ట్ చేయడు, మొత్తమే లిఫ్ట్ చేయడు. ఇగో ఈయనది లిక్కర్ షాప్ దందా. ఈయన రెడ్డి షాప్ అలియాస్ లిక్కర్ డాన్. పుష్ప సినిమాలో పుష్పరాజ్ లెక్క ఈయన బయట లిక్కర్ డాన్. ఇట్లా ఇప్పుడే చెయ్యి డైరెక్ట్గా. దీనికి వత్తాసు పలుకుతున్న అధికారులు కనీసం రెస్పాండ్ కూడా కావాలి. చూసిందా? రెస్పాండ్ లేదు, ఏం లేదు. కడిగేస్తుండు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేద్దాం. ఫోటో చూడు ఎంత మంచిగా పెట్టుకున్నాడో. కుర్చీనే లిక్కర్గా పెట్టుకున్నాడు చూడు. వెనుక లిక్కర్ పెట్టి ఆడ కుర్చేసి కూర్చున్నాడు. అపర కుబేరుడు, మహానుభావుడు. ఎంతమంది పుస్తకాలు తెంచిండో. ఆయన ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు, ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఇది పరిస్థితి లేదు చూడు. అక్కడ చేస్తున్నాడు చూసిరా, నంబర్ బ్లాక్ చేసిండు. సూపరింటెండెంట్ గారు కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. చూడు, మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రజలారా. నేను చెప్పింది 100% నిజమా కాదా మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే చూడు, నా నంబర్ బ్లాక్ చేసి కట్ చేస్తూ ఉన్నాడు. సూపరింటెండెంట్ ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. అంటే వీళ్ళకు ఎంత మొత్తంలో మద్యం అమ్మకాలలో ఎంత కమిషన్ పోతుంది, ఎంత వీళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారు అనే దాని మీద ఈ ఫోన్తోనే ఆధారపడి ఉన్నది. ఫోనే చెప్తా ఉన్నా డైరెక్ట్గా. చూడు, ఎవరన్నా రెస్పాండ్ అవుతానరా? కనీసం ఫోన్ కూడా రెస్పాండ్ అవుతలేరు వీళ్ళు. ఇక ఈయనైతే నా ఫోన్ బ్లాక్ చేసిన మొత్తమే, ఒకసారి నీ ఫోన్ ఇవ్వ బాబు, ఒకసారి నీ ఫోన్. నా ఫోన్ బ్లాక్ చేసిన మొత్తమే. ఒకసారి గిడి ఇంకో ఫోన్తో ట్రై చేద్దాం, ఉండండి. ఇంకో నెంబర్తో కూడా ట్రై చేస్తున్నాం. సార్ నమస్కారం సార్, నా పేరు గణేష్ అండి. చెప్పండి సార్, మీరు లైవ్లో ఉన్నారు ప్రజెంట్. నాకు ఒక 3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి సార్. చెప్పండి సార్, ఇప్పుడు ప్రధానంగా వైన్ షాప్లో దొరకాల్సిన మందు బెల్ట్ షాప్లో దొరుకుతుంది, అది ఎట్లా పోతుంది? నాకు ఆన్సర్ కావాలి. చెక్ చేస్తామండి సార్. చెకింగ్ చేయడం కాదు, ఒకటి ఏంటంటే నేను చెప్పాను కదా సార్, దానికి ఆన్సర్ ఎట్లా అని చెప్పండి. చూస్తామండి, చెక్ చేస్తామండి. మేము ఇంతకుముందు మీకు ఫోన్ చేస్తే కూడా మీరు చెక్ చేస్తాము, సీజ్ చేస్తాము అని చెప్పి కూడా చెప్పారు సార్. మేము లైవ్లో ఉండగా మీకు కాల్ కూడా చేసినాం మీకు. చేస్తామండి, చెక్ చేస్తామండి. ఇప్పుడు మేము ఇంకొక నెంబర్తో చేసినాం సార్, దాన్ని బ్లాక్ ఏం చేసారు సార్ నెంబరు. ఏ నెంబర్ అండి? లాస్ట్కు 6313 వస్తుంది. ఇప్పుడు నేను ఒక 3 సార్లు కొట్టినా మీకు ఫోన్ నేను. అట్లా ఏమి ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ ఏంటి సార్? ఇప్పుడు ఈ నెంబర్ కాదు సార్, ఇంకో నెంబర్తో చేసిన ఒక 4 సార్లు. అవునా? సరే, ఇప్పుడు కాదు సార్, మీరు ఎప్పుడు ఈ వైన్ షాప్ యాక్షన్ తీసుకుంటారు? మందు బయటికి పోతుంది, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు మీరు? చెకింగ్ చేయడం కాదు సార్, చేయండి సార్. ఎన్ని రోజులు చేస్తారు చెకింగ్? సంవత్సరం పోతే వైన్ షాప్ వచ్చి సంవత్సరం అయితే అందుకే చెకింగ్ చేసుకుంటూ ఉంటారా సార్?
చేస్తామండి. చెక్ చేసే రొటీన్ అదే చేస్తామండి. సార్ మీకు ఒకటే డైలాగ్ ఇచ్చిర్రా మీ సారు సూపరింటెండెంట్ గారు? చెక్ చేస్తామండి గదొకటే ఇచ్చిర్రా డైలాగ్ మీరు? అట్లే ఉండదండి. మరి మీరు నేను ఏం మాట్లాడుతున్నా మీరు సమాధానం చెక్ చేస్తాము అంటున్నా మీరు అంతే. కాదు సార్ ఒక్క ఆన్సర్ చెప్పండి నాకు. మీరు చెక్ చేసిన తర్వాత పక్క పెట్టుడు కానీ వైన్ షాప్లోంచి మందు బెల్ షాప్లో పోతుంది, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా పోతుంది? అట్లా ఉండదండి. బెడ్ షాప్ ఉండదు. మీకు తెలియదా సార్? కాటారంలో బెల్ షాపులు నడుస్తాయని సంగతి మీకు తెలియదా? చూస్తామండి. రాస్తాం, కేసు రాస్తాం. సార్ మళ్ళీ అదే రొటీన్ డైలాగ్ కొట్టకండి సార్, దయచేసి ఆ రొటీన్ డైలాగ్ కొట్టకండి సార్. చెక్ చేస్తామండి చూస్తామండి కదా సార్. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. అదే అని చెప్తున్నాం కదా సార్. నేను ఒక 15 రోజుల క్రితం మీకు నేను కాల్ చేసిన లైవ్లోనా. ఓకే. అప్పుడు చెక్ చేస్తామండి చూస్తామండి అన్నారు. మళ్ళీ 15 రోజుల తర్వాత ఫోన్ చేసిన, మళ్ళీ చెక్ చేస్తాం చూస్తాం అంటున్నారు. ఏడ చూస్తారు, ఏడ చెక్ చేస్తారు? చేస్తున్నామండి, చెక్ చేస్తున్నాం. ఇప్పుడు వైన్ షాప్లో సార్ చెప్పండి. మీరు చెక్ చేయండి చూడండి కానీ మీకు ఒకటే డైలాగ్ ఉన్నట్టున్నది మాకు అర్థమైంది. కానీ ఇప్పుడు వైన్ షాప్లో సిట్టింగ్ రూమ్ ఉండాలా? సిట్టింగ్ ఉండదండి. సిట్టింగ్ రూమ్ మేము ఏర్పాటు చేయొద్దా? ఉండదు. మామూలుగా ఉంటే జస్ట్ పర్మిట్ రూమ్ ఉంటుంది అంటే. సరే పర్మిట్ రూమ్ ఉండాలా? ఉంటది. మరి ఇక్కడ ఈ వైన్ షాపులో 2 వైన్ షాపులకు 2 పర్మిట్ రూమ్ లేవు కదా? 2 ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి. ఒక వైన్ షాప్లో ఫ్రిడ్జ్ కూడా లేదు కదా? అట్లా ఫ్రిడ్జ్ ఏముండదని చూస్తా నేను, చెప్తా వాళ్ళకి. ఇప్పుడు అక్కడ కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు కదా సౌకర్యాలు? ఎక్కడ? ఇప్పుడు వైన్ షాప్ దగ్గర చెప్తా అండి. వాటర్ ప్యాకెట్లు కూడా అమౌంట్ తీసుకొని అమ్ముతా ఉన్నారు. చెప్తాం. ఇది కూడా చెప్పుడేనా మీరు? చెప్తామండి. ఓకే. అన్ని చెప్పుడేనా సార్? చెప్తామండి. ఒక్కసారి దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మాకు మీ వైన్ షాప్లో గల ఏమేమి ఉండాలి అతారాలు నాకు ఒకసారి చెప్పగలుగుతారా సార్? ఈ లైవ్లో మా ప్రజానికం మొత్తం చూస్తున్నారు. ఏముండాలి? వైన్ షాపులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పాటించాలి, ఏమేమి అతారాలు ఉండాలి సార్? మీ గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని ప్రాపర్గా ఉన్నాయండి. అన్ని ప్రాపర్గానే ఉన్నాయా సార్? అన్ని ప్రాపర్గా ఉంటాయి. అన్ని ప్రాపర్గా ఉన్నాయా? ఉంటాయండి. మరి నేను ఇప్పుడు పోయి వైన్ షాప్ కాడ ఒక వీడియో పెడతా, మరి అన్ని ప్రాపర్గా లేకపోతే మరి మీరు దానికి సమాధానం చెప్తారా? చెప్తా అండి. 2 వైన్ షాపులలో అగలగలకు 2 ఉండాలి. ప్రతి ఒక్కటి అలా మీ ఏదైతే రూల్ అన్నారో దాని ప్రకారంగా ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు పోయి నేను పెడతా మళ్ళా. మీకే ఫోన్ చేద్దాం మళ్ళీ ఆడికి పోయి యోగిది చెప్తామండి చూస్తామండి 2 డైలాగ్ ఇచ్చిండు వీళ్ళ సార్. నాకు చెప్తామండి చూస్తామండి, చెప్తామండి చూస్తామండి, గిదేనా ఈయనకి ఇచ్చిన 2 డైలాగులే, వేరేదేం లేదు. అన్నీ ప్రాపర్గా ఉన్నాయట. ఆ ప్రాపర్గా ఇప్పుడు నేను పోయి పెడతా, చూద్దాం ప్రాపర్గా ఉన్నాయా లేవో తెలుస్తుంది.